నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవని నేను ఆలకించి తిని. 2వ దినవృత్తాంతములు 34వ అధ్యాయము 27వ వచనము. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మత్తయి 5వ అధ్యాయము 44వ వచనము. మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మత్తయి 5వ అధ్యాయము 44వ వచనము. ఈ పరిశుద్ధ వాక్యములు తండ్రి దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల దేవా, మీకే వందనాలు. దినదినము మాకు ఆరోగ్యాన్ని ఇస్తున్నందుకు మీకు స్తోత్రాలు, స్తుతులు. తండ్రి, ఎంతమంది ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారందరికీ, వారి కుటుంబాలకు ఆశీర్వాదమునివ్వండి. మాతో పనిచేసిన వారిని, మా చుట్టూ ఉన్న వారిని, కార్మికులను, పోలీస్ వారిని, టీచర్స్ను, డాక్టర్స్ను, అనేక పనులు చేసిన వారందరినీ ప్రేమతో కాపాడండి.